బైక్ చోరీకి పాల్పడిన నిందితుని అరెస్ట్ చేసి సుమారు 8,12,000 రూపాయలు విలువ చేసే 12 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ సిఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు కాణిపాకం అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్దిపట్లపల్లి వద్ద ఎస్ఐ రామ్మోహన్ అతని సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా బంగారుపాలెం మండలం బందలదొడ్డి గ్రామానికి చెందిన తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించడాన్ని అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా చెడు వ్యసనాలకు లోనై చిత్తూరు, పెనుమూరు, యాదమరి, కాణిపాకం, తిరుచానూరు తదితర ప్రాంతాల్లో బైక్ దొంగతనానికి పాల్పడుతున్నట్లు తెలిపారన్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. బైకులు ఎవరూ బయట పార్కింగ్ చేయవద్దని, చేసినా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కేసును ఛేదించిన ఎస్ఐ రామ్మోహన్ పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటలకు కాణిపాకం ఎస్ఐ గారు రామ్మోహన్ మరియు వాళ్ళ సిబ్బంది మద్దిపట్లపల్లి క్రాస్ దగ్గర వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి పోలీసు వాళ్ళని చూసి వెనక్కి తిప్పడానికి ప్రయత్నం చేయగా వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. అందులో భాగంగా అతను తన పేరు తుమ్మల ఈశ్వర్ అలియాస్ కోటేశ్వరరావు కోటి. ఇతను వచ్చేసి బంగారుపాలెం మండలం బందలదొడ్డి గ్రామం. ఇతను ఇక్కడ ఒక బైక్ టీవీఎస్ స్టార్ సిటీ బండిలో వెళ్తూ ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి పత్రాలు చూపించమని అడగా అతను సరైన సమాధానం చెప్పలేదు. దాంతో అతను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి విచారించడం జరిగింది. దాని యొక్క డాక్యుమెంట్స్ అడిగితే ఆ డాక్యుమెంట్స్ లేవని చెప్పేసి ఇది ఇంతకు మునుపు కాణిపాకంలోనే పార్క్ చేసినటువంటి బండిని దొంగతనం చేసినానని చెప్పాడు. అదేవిధంగా ఇంకా ఇంట్రాగేషన్ చేస్తే గత 2-3 నెలల నుంచి అతను గత 5-6 మండలాల్లో అంటే చిత్తూరు, తర్వాత పెనుమూరు కానీ, యాదమర్రి, తవనంపల్లి, కాణిపాకము, తిరుచానూరు, తిరుపతి ఇట్లా అన్ని చోట్ల కూడా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి అంటే మద్యానికి బానిసై డబ్బులు అవసరమై ఇట్లా చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటా వాటిని అమ్ముకొని ఈ విధంగా జీవనం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇతని టార్గెట్ ఏమంటే ఎవరైతే 2 వీలర్లకు సైడ్ లాక్ లేకుండా ఎక్కడన్నా బయట పార్క్ చేసి ఉంటారో వాటిని టార్గెట్ చేసి అందులో ఉన్నటువంటి 2 వైర్లు, దానికి కీస్ లేకపోయినా కూడా 2 వైర్లు వస్తాయి. ఆ 2 వైర్లను కట్ చేసి జాయింట్ చేసి వాటిని షార్ట్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు. వీటిని ఎవరికి ఒక చోట కాకుండా ఎవరికైనా సరే 1000-1500కు తక్కువ రేటుకు అతనికి తాగడానికి డబ్బులు కావాలి కాబట్టి తక్కువ రేటుకి ఎవరికైనా సరే వాటిని అమ్మడము, వాటి సొమ్ము చేసుకోవడం, దాని ద్వారా తాగి ఇట్లా జీవనోపాధి చేసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా ఇంట్రాగేషన్లో భాగంగా మద్దిపట్ల పంచాయతీలోనే శివరాంపురం అనే ఒక ఎస్టీ కాలనీ ఉంది. అక్కడ వాళ్ళకి తెలిసిన దూర బంధువులు ఉన్నారు. అప్పుడప్పుడు వచ్చి పోతూ ఉండడము, తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి వెనుక వైపు కంప చెట్లు ఉండడము, ఈ కంప చెట్లలో కన్నా మనం వెహికల్స్ అన్ని దాచుకుంటే ఎవరు కూడా చూడలేరు అని ఒక ప్లేస్ అతను సెలెక్ట్ చేసుకుని చుట్టుపక్కల అన్ని చోట్ల దొంగతనం చేసినటువంటి బండ్లు ఏదైతే ఉన్నాయో బండ్లన్నీ కూడా తీసుకొని వచ్చి ఆ కంప చెట్లలో పెట్టుకొని ఏదైనా సరే